హలో అండి అందరికీ. వెల్కమ్ టు జానకి మీ ఇంటి తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రో ఉంటుంది, చూసేయండి. హాయ్ అండి అందరికీ, నా పేరు జానకి. మన ఈ ఛానల్లో వ్లాగ్స్, లైఫ్ స్టైల్ కంటెంట్ అండ్ అలాగే గార్డెనింగ్, కుకింగ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు, 5 months బ్యాక్ అనమాట. అప్పుడు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. అంటే నిన్న కనిపించింది ఈ వీడియో, పోస్ట్ చేయలేదా అని చూస్తే పోస్ట్ చేయలేదు. ఇంక అందుకని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా అనమాట. అమ్మ చెల్లి ఆ రోజు ఏదో పని ఉండి పొన్నూరు వెళ్ళారు షాపింగ్ కోసం. అలా వెళ్ళి వస్తూ వస్తూ ఇవి తీసుకొచ్చారనమాట సరుకులు. ఎప్పుడైనా నేను అమ్మ కానీ, లేదంటే నేను చెల్లి కానీ, లేదంటే ముగ్గురు వెళ్తామన్నమాట సరుకులకి కావాలంటే. ఇది రిలయన్స్ మార్ట్లో తీసుకొచ్చారు ఈ సరుకులు. అంటే రిలయన్స్ మార్ట్లో తీసుకురావడం ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో నాకైతే గుర్తులేదన్నమాట. నేను ఎప్పుడు డీమార్ట్లో తీసుకొస్తాను, గుంటూరు డీమార్ట్లో తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే నాకు డీమార్ట్‌కి, రిలయన్స్ మార్ట్‌కి పోల్చుకుంటే నాకు డీమార్ట్‌లో ప్రైస్ తక్కువ అనిపిస్తదనమాట. ఇంకా ఆ తర్వాత లేదు అంటే నేను కిరాణా స్టోర్‌లోనే తీసుకొస్తాము మేము ఎప్పుడైనా గానీ. కానీ ఇది రిలయన్స్ మార్ట్‌లో తేవడం సెకండ్ టైమ్ అనమాట. ప్రైసెస్ కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకైతే. నార్మల్ ప్రైసెస్ ఎంత ఉందో రిలయన్స్ మార్ట్‌లో కూడా అంతే ఉంది అని అనిపించిందనమాట. ఆ తర్వాత నుంచి అక్కడ ఏం తీసుకురాలేదనమాట. ఇంకేమైనా కావాలంటే కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా పొన్నూరులోనే, వాటి దగ్గర తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే ప్రైస్ ఒకటే అని తెలిసినప్పుడు ఇంకెందుకు. తెచ్చిన తర్వాత బిల్లు చూసాననమాట. బిల్ ఏంది ఇంత ఎక్కువైంది, ఎందుకయిందా అని చెప్పేసి అన్నీ ముందేసుకొని చూస్తున్నాను. ఎంతకి ఎంత పడిందని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. అమ్మకు తెలియదు కాబట్టి అక్కడ చూడరు, ఇంటికొచ్చాక నేనే చూస్తాను. లేదు నేను వెళ్తే మాత్రం నేను అక్కడే చూస్తాను అనమాట. ఎంతకెంత ప్రైస్ వేశారు, అక్కడ ఉన్న ప్రైజే వేసారా లేదా అని చెప్పేసి. అక్కడ చూస్తుంటేనే అర్థమైపోయింది అనమాట ఈ చిరుతిండ్లకే బిల్లు ఎక్కువైపోయిందని. బాదం పప్పు ఎందుకు తీసుకొచ్చారని అడిగితే డైట్ చేద్దామని తీసుకొచ్చారంట. ఒక బాదం పప్పుతో ఎవరైనా డైట్ చేస్తారు చెప్పండి? చేయరు కదా. అదే విషయం చెప్తే ఊరనే తింటారని చెప్పి పక్కన పెట్టింది. తర్వాత సున్నిపిండి ఎందుకు తీసుకొచ్చారని చెప్తే కావాలి కదా అని చెప్పారనమాట. మా మమ్మీని అడిగితే కావాలని తీసుకొచ్చానమ్మా, ఏమైద్దిలే ఉండిద్దిలే అని చెబుతున్నారు. నేనేం అడిగినా ఇంతే చెప్తూ ఉంటారనమాట. ఇంకా చిరుతిండ్లు అయితే ఇంక చెప్పనవసరం లేదు, కావాల్సినన్ని తీసుకొచ్చారు. నేను అన్నీ అయితే ఏం చూపించలేదనమాట. ఎందుకంటే కొన్ని ఉన్నాయి, కొన్ని అయిపోయినాయి. అంటే కొన్ని హాఫ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. ఇంకా చూపించడం ఎందుకులే అని చెప్పేసి చూపిలేదు. ప్రైస్ ఎక్కువ దేనికి పడిందంటే షాంపూ డబ్బా ఉంది కదా దానికి పడింది. అప్పుడు చెప్పా అనమాట, ఇలా డబ్బా తీసుకురాకూడదు, దండలు ఉంటాయి కదా అవి తీసుకురావాలని చెప్పి. నేను ఎన్ని చెప్పినా కానీ వినరు అనమాట. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు. అంటే బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా అలా అనమాట. అందుకే ఇంకా చెప్పడం కూడా ఆపేసి నేనే వెళ్ళి తీసుకొస్తా అని చెప్పాను. మాకేంటంటే ఇంక ఉంటే పొన్నూరులో రిలయన్స్ మార్ట్, లేదంటే చీరాల వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు గుంటూరులోనే తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే నేను గుంటూరులోనే చదువుకున్నాను కాబట్టి డిగ్రీ చదువుకున్న రోజులు తీసుకొచ్చేదాన్ని అనమాట. ఒక 2 monthsకి సరిపోయిన సరుకులు. అక్కడ కొంచెం తక్కువ ప్రైస్ అనమాట, అందరికీ తెలిసిందే కదా. అన్నట్టు మీరెక్కడ తీసుకొస్తారు సరుకులు? రిలయన్స్ మార్టా, డీమార్టా, లేదంటే కిరాణా స్టోర్లోనా చెప్పేయండి. మాకు బిల్ ప్రైస్ అయితే చూపించాను కదా, 3500 దాటిందనమాట. అదండి మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కూడా కామెంట్లో చెప్పండి అనమాట. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు పర్టికులర్గా ఇలాంటి కంటెంట్ చేయండి జానకి అని అంటే నేను అవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఫుల్ వీడియో అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు తెద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసి, అంతవరకు బాయ్.